ఏ కోర్స్ నేర్చుకోవాలో తెలియట్లేదా? అయితే ఇనుమాటిక్ స్క్వేర్ గైడెన్స్ ని ఫాలో అవ్వండి. నమస్తే, వెల్కమ్ టు ఐ డ్రీమ్ టాకింగ్ పాయింట్ విత్ కవిత. దేశభక్తి అంటే కేవలం సరిహద్దులకు మాత్రమే పరిమితం కాదు. సంక్షోభ సమయంలో బాధ్యతాయుతంగా జీవించడం, అలా వ్యవహరించడం కూడా ఒక రకమైనటువంటి దేశభక్తే అనేటువంటి మాటని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ హైదరాబాద్ బహిరంగ సభలో పిలుపునిచ్చారు. ఎందుకని? పెట్రోల్ డీజిల్ వినియోగాలను తగ్గించుకోవాలంటూ ప్రజలకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. వ్యక్తిగత వాహనాలను తగ్గించి ప్రజా రవాణా వినియోగం పెంచాలనే విజ్ఞప్తిని కూడా చేశారు. బంగారం కొనుగోళ్లను ఏడాది పాటు నిలిపివేయాలంటూ మోదీ పిలుపునిచ్చారు. పండుగలు, శుభకార్యాలకు బంగారం కొనుగోళ్లను తగ్గించుకోవాలి అంటూ మోదీ ఒక హితవు పలికారు. ఎరువుల వినియోగం తగ్గించాలని రైతులకు ప్రధానమంత్రి పిలుపునిచ్చారు. వంట నూనెల వినియోగం తగ్గించాలి అనేటువంటి మాటను కూడా చెప్పారు. విదేశీ వస్తువుల వినియోగం తగ్గించి స్వదేశీ ఉత్పత్తులను ప్రోత్సహించాలనేటువంటి మాటతో పాటుగా విదేశీ పర్యటనలు తగ్గించుకోవడంతో పాటుగా విదేశీ డెస్టినేషన్ మ్యారేజ్లను తగ్గించుకోవాలంటూ మధ్యతరగతి ప్రజలు దుబారా ఖర్చులు తగ్గించుకోవాలనేటువంటి మాటని మోదీ విజ్ఞప్తి రూపంలో చేశారు. యాక్చువల్గా ఈ మాటల్ని 9 రకాలుగా ఉన్నటువంటి ఈ దుబారా ఖర్చులను తగ్గించుకోవడంతో పాటుగా మనం అనుసరించాల్సినటువంటి పద్ధతుల గురించి ఇప్పుడెందుకు హైదరాబాద్ వేదికగా చెప్పారు. ఈస్ హీ గివింగ్ ఎనీ ఇండికేషన్ అనేటువంటి మాట అనాలిసిస్లు, చర్చలు ఇప్పుడు వినిపిస్తున్నాయి. ఇరాన్ వివాదం కారణంగా హర్ముజ్ జలసంధి మార్గంలో రవాణా నిలిచిపోయింది. దీంతో అంతర్జాతీయంగా ముడి చమురు ధరలు ఆకాశాన్ని తాకాయి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ పరిస్థితి మీద ఆందోళన వ్యక్తం చేశారు. ఈ సంక్షోభం భారత్పై చూపే ప్రభావాన్ని తగ్గించేందుకు ప్రతి పౌరుడు ప్రభుత్వానికి సహకరించాలని కోరారు. ఈ సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కీలకమైనటువంటి విజ్ఞప్తులు చేశాడు. కోవిడ్ తర్వాత ప్రపంచవ్యాప్తంగా సప్లై చైన్లో ప్రాబ్లమ్స్ వచ్చాయని నరేంద్ర మోదీ చెప్పారు. దీంతో పాటుగా డీజిల్, పెట్రోల్, ఎరువుల ధరలు విపరీతంగా పెరిగాయి. యుద్ధాల వల్ల పొరుగు దేశాల్లో పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగితే భారత్లో మాత్రం ధరల భారం ప్రజల మీద పడకుండా చూసాము అనేటువంటి మాటను కూడా మోదీ అన్నారు. అయితే వికసిత్ భారత్ అంటూ దేశాభివృద్ధిపై ఇప్పటిదాకా ఊదరగొట్టినటువంటి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇప్పుడు ఉన్న ఫలంగా చేతులెత్తేశారా అనేటువంటి అనాలిసిస్లు కూడా ఉన్నాయి. దేశం చాలా క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నటువంటి ఈ దశలు సంకటంలో, సంక్షోభంలో కూరుకుపోతోంది అనేటువంటి సంకేతాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఎందుకు ఇచ్చారు? నిజంగానే పెట్రోల్, డీజిల్ క్రైసిస్ భారతదేశంలో ఏమైనా ఉండబోతోందా? ఇక్కడ ప్రజా రవాణా వ్యవస్థని వినియోగించుకోమని చెప్పడంతో పాటుగా కార్ పూలింగ్ చేయమనేటువంటి మాటతో ఎట్ ద సేమ్ టైం కరోనా టైంలో ఎలా అయితే వర్క్ ఫ్రమ్ హోమ్ చేశామో అలాంటి పరిస్థితిని కావాలంటే ఒక హైబ్రిడ్ మోడ్లో అయినా పెట్టుకోండి, వర్క్ ఫ్రమ్ హోమ్ అనేటువంటి మెథడ్ని ఫాలో అవ్వమని ఇప్పుడెందుకు చెప్పాల్సినటువంటి పరిస్థితులు వచ్చాయి? మన దగ్గర పెట్రోల్, డీజిల్ నిల్వలు తగ్గిపోతున్నాయా? రష్యా నుంచి కావచ్చు, లేకపోతే ఇరాన్ కూడా మనకు ఒక ఫ్రీ ప్యాసేజ్ అనేది ఉంటుంది అని చెప్పిన తర్వాత అంతర్జాతీయంగా విపరీతమైనటువంటి ఎఫెక్ట్ ఉంది, సంక్షోభం ఉంది అన్నప్పుడు మన మీద ఎందుకని ఇప్పుడు సడన్గా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ హింట్లు ఇస్తున్నారు? ఇండైరెక్ట్గా ఏమైనా సంకేతాలు, సందేశాలని ఇవ్వబోతున్నారా? లేకపోతే ఆల్ ఆఫ్ సడన్గా పెట్రోల్, డీజిల్ ధరల్ని పెంచబోతున్నారా? దానికి 20వ తారీఖే ఒక డెడ్ లైన్ లాగా పెట్టుకున్నారు కేంద్ర ప్రభుత్వం. 20వ తారీఖు తర్వాత పెట్రోల్, డీజిల్ ధరల్ని దేశంలో పెంచబోతోంది అనేటువంటి మాట కూడా ఇప్పుడు వినిపిస్తున్నటువంటి నేపథ్యంలో అలాంటి వార్తలు కేవలం గాసిప్సేనా, లేకపోతే నిజంగా అలాంటి సంకేతాలనే, అదే సందేశాన్ని ఇండైరెక్ట్గా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇస్తున్నారా? ఒక రకంగా అయితే ఫర్టిలైజర్స్ని తగ్గించుకోమని, ఆర్గానిక్ వైపు పంటల్ని పండించమంటూ రైతులకు చెప్తూనే మన దగ్గర ఆయిల్ దిగుమతులకు సంబంధించి వాటి మీద కూడా ఇండైరెక్ట్గా మెసేజ్ ఇస్తూనే ఆయిల్ని కూడా మన వంటల్లో తగ్గించుకుంటే అటు దేశానికి, మన దేహానికి కూడా మంచిది అనేటువంటి ఒక మాటను చెప్పడంతో పాటుగా బంగారం కొనుగోళ్లను కూడా సంవత్సరం పాటు వాయిదా వేసుకోమనడం, విదేశాలకి సంబంధించి అక్కడ బ్రాండెడ్ లగ్జరియస్ బ్రాండ్స్కి సంబంధించి కొనుగోళ్లను కూడా దాని మీద డిపెండ్ అవ్వద్దు, అలాగే విదేశీ ప్రయాణాలను కూడా సంవత్సరం పాటు వాయిదా వేసుకోమనని ఇవన్నీ చెప్పడం వెనకాల నిజంగా భారతదేశం ఆర్థిక సంక్షోభంలోనే ఉండిపోతోందా, లేకుంటే వాటికి సంబంధించే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ముందుగానే హెచ్చరికలు జారీ చేస్తున్నారా? సామాన్య ప్రజలు, సామాన్య భారతీయులు, మధ్యతరగతి
ముందుగా ఊహించలేనటువంటి ప్రమాదం, ఆర్థిక సంక్షోభం ఏదైనా భారతదేశం మీద రాబోతోందా? దానికి సంబంధించే అది ముందస్తుగా చూసినటువంటి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దానికి తగ్గట్టుగా సంకేతాలు ఇస్తున్నారు. అంతర్జాతీయంగా మనకంటూ ద్వైపాక్షిక ఒప్పందాలు కావచ్చు, విదేశాలతో సత్సంబంధాలు ఉన్నటువంటి నేపథ్యంలో భారతదేశానికి సంబంధించి హ్యాసిల్ ఫ్రీగా ట్రేడ్ అనేది కూడా ఉండేలా, లేకపోతే ఎగుమతులు దిగుమతులకు సంబంధించి కూడా ఇప్పటిదాకా భారతదేశం మీద సానుకూలంగా అమెరికా కూడా ఉంది, రష్యా నుంచి మనం దిగుమతులు చేసుకోవచ్చు అనేటువంటి మాట చెప్పిన తర్వాత ఇప్పుడు సడన్గా దిగుమతులకు సంబంధించి అందులోనూ ఆర్థిక సంక్షోభంకి కీలకమైనటువంటి సంకేతాలు ఇప్పుడు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఏమైనా ఇస్తున్నారా? వినిపిస్తున్నటువంటి ఊహాగానాల్ని బేస్ చేసుకుంటే మే నెల 20వ తారీఖు తర్వాత సడన్గా పెట్రోల్ డీజిల్ ధరలు పెరిగిపోతాయి అనేటువంటి మాట కూడా ఉంది. కాబట్టి దానికి ముందుగా మనల్ని మనం ప్రిపేర్ చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది అనేటువంటి మాట. దేశభక్తి అంటే సరిహద్దుల్లో పోరాడడం కాదు, దేశభక్తి అంటే ప్రాణాలు ఇవ్వడం మాత్రమే కాదు, మనంతరం మనంగా కొంచెం పొదుపు పాటిస్తే, ఒకవేళ మనం ప్రొడ్యూస్ చేయకపోయినప్పటికీ దుబారా ఖర్చుల్ని కనుక తగ్గించుకున్నట్టయితే అదే మనం ఉత్పత్తి చేసినట్టు అవుతుంది అనేది గతంలో విద్యుత్కి సంబంధించి ఒక క్యాంపెయిన్ నడిచేది. విద్యుత్ని దుబారాగా ఖర్చు చేయకండి, ప్రాపర్గా వాటిని యూటిలైజ్ చేసుకోండి, అవసరం లేకపోతే స్విచ్లు ఆఫ్ చేయండి, ఇంట్లోంచి బయటికి వెళ్ళినప్పుడు, రూమ్లోంచి బయటికి వెళ్ళినప్పుడు ఫ్యాన్లు లైట్లను ఆఫ్ చేసుకోండి. అలా ఖర్చు తగ్గించుకోవడం మాత్రమే కాదు, మీరు ఉత్పత్తిని కూడా పెంచిన వారు అవుతారు అనేటువంటి మాటని విద్యుత్ శాఖ గతంలో ప్రకటన రూపంలో ఇచ్చేది. ఇప్పుడు అది దేశభక్తికి కూడా లింక్ చేసి మనల్ని ఆర్థిక సంక్షోభంలోంచి బయటపడేటువంటి ప్రయత్నం చేస్తున్నారా, లేకుంటే ఆత్మనిర్భర్ భారత్తో పాటుగా మేక్ ఇన్ ఇండియా కాన్సెప్ట్ అనేది భారతదేశంలో తయారయ్యేటువంటి లోకల్ ఫర్ గ్లోబల్ అనేటువంటి మాటని, వీటన్నిటిని ఇండైరెక్ట్గా చెప్పడం మాత్రమే కాదు, ఇప్పుడు సంక్షోభం గురించి మనల్ని కూడా మెంటల్గా ప్రిపేర్ చేస్తున్నారా? మీరేమనుకుంటున్నారో కామెంట్స్ రూపంలో తెలియజేయండి.